ఇంట్లో ఎప్పుడూ కూడా అతిథి వచ్చి తింటూ ఉండాలి. ఏ ఇంట ఎప్పుడూ మన కొరకే, ఆ ఇంట్లో ఉన్న యజమాని, భార్య, పిల్లలు వాళ్ళు మాత్రమే తింటారు అంటే తప్పు అని అనలేం. కానీ ఏదో దోషం, ఎవరో రావాలి ఇంటికి, అతిథి వస్తూ ఉండాలి, అతిథి తినాలి, సంతోషించాలి, కాళ్ళు కడుక్కోవాలి. అప్పుడు కదూ ఆ గృహస్థాశ్రమానికి ఓ ధన్యత. భగవంతుడు ఎలా వస్తాడు? శంఖచక్రాలు పట్టుకుని వచ్చేస్తాడా? ఢమరకం త్రిశూలం పట్టుకుని వచ్చేస్తాడా? అతిథి దేవో భవ, అతిథి రూపంలోనే వస్తాడు. వచ్చి ఆయన తిన్నదేదో అది పరమేశ్వరుడికి చెల్లింది. పరమేశ్వరుడు తృప్తి పొందిన తర్వాత అదే నిన్ను ఆపదల నుండి గట్టెక్కిస్తుంది.